దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, ఈ సమయంలో వ్రాయబడినటువంటి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే పత్రిక పాఠ్యభాగం ఏమని తెలియజేస్తుందంటే, లోపల నాటబడిన మీ ఆత్మలు లోపల నాటబడి. ఏంటిది లోపల నాటబడి అంటే, మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము మీ హృదయములో నాటబడి, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని పత్రికాకారుడైనటువంటి యాకోబు వ్రాస్తున్నాడు. ఈ యాకోబును కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ యాకోబు ఎవరు? ఈ పత్రిక రాసినటువంటి యాకోబు ఎవరు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వయాన సహోదరుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వయాన తోడబుట్టినటువంటి వాడు. అంటే మరియమ్మకు, కన్య అయినటువంటి మరియమ్మకు, యూదుడైనటువంటి ఆ యోసేపుకు ప్రధానము చేయబడినప్పుడు వారిరువురు ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ ద్వారా కన్య అయినటువంటి మరియ గర్భవతి అయి దైవ కార్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభువును సాక్షాత్తు దైవకుమారుణ్ణి ఈ లోకంలోనికి తీసుకుని వచ్చింది. యేసు ప్రభు జన్మించిన తదుపరి ముందుగానే ప్రధానము చేయబడినటువంటి యోసేపు మరియల దాంపత్య జీవితంలో పుట్టినటువంటి వాడే ఈ యాకోబు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము, మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 55వ వచనంలో మనం చూసినప్పుడు విషయం అర్థమవుతుంది. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యోదాయను వారు ఇతని సోదరుడు కారా? ఇతని సోదరుమణులందరూ మనతోనే ఉన్నారు కారా అని మాట్లాడుతున్నారు. అనంటే యేసు ప్రభు కాకుండా మరియమ్మ గారు మరి తన గర్భమున కనినటువంటి బిడ్డలను మనం చూసినప్పుడు యాకోబు, యోసేపు, సీమోను, యోదాయను వారును, అదే రీతిగా ఇతని సోదరిమణులందరూ. మార్కు శుభవార్త 6వ అధ్యాయము, మార్కు శుభవార్త 6వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సోదరుమణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అంటే యాకోబు ఎవరు అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వయాన తోడబుట్టినటువంటి సహోదరుడు. అయితే ఇతను ఒకప్పుడు విశ్వాసం లేనటువంటి వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన దైవకుమారుడని నమ్మలేదు. అందరి వ్యక్తుల్లాగానే ఇతను కూడా యేసు ప్రభును విశ్వసించలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ నేరము చేయని ఆయన సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన సిలువలో మరణించాడో, ఆయన సిలువలో మరణించిన తరువాత అతను విశ్వసించడం మొదలుపెట్టాడు. ఇట్లా విశ్వసిస్తూ ఒకప్పుడు యేసుక్రీస్తుకు సహోదరుడుగా ఉన్నటువంటి ఇతను ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు. అంటే నేను యేసు ప్రభువుకు తోడబుట్టినటువంటి వాడు అనట్లేదు. అంటే యేసుక్రీస్తుని ఎలా అంగీకరించాడంటే, ఇప్పుడు ఒకప్పుడు తన తల్లి కనినటువంటి సహోదరుడిగా అంగీకరించి ఉండొచ్చు, కానీ దైవకుమారుడిగా అంగీకరించలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళి పాప పరిహారార్థమై
ఆయన ఏ నేరము చేయనటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆయన చనిపోయాడో తదుపరి ఈ యాకోబు ఆయన్ని గ్రహించాడు. ఏమని గ్రహించాడంటే యేసుక్రీస్తును దైవ కుమారుడిగా అంగీకరించాడు. అదే మాట్లాడుతూ దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు, యేసుక్రీస్తుకు నేను పనివాడును, యేసుక్రీస్తుకు నేను దాసుడును, దాసుడైనటువంటి యాకోబును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యాకోబు గారి యొక్క పరిస్థితిని మనం చూస్తే ఈ యాకోబు గారు ప్రతి నిత్యము దేవాలయంలో మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగిన వాడు. ప్రతి నిత్యము ఎక్కువ సమయం దేవాలయంలో అయినా తన గృహంలో అయినా ప్రార్థనలో ఎక్కువ గడిపినటువంటి వ్యక్తి యాకోబు. ఈ యాకోబు ఎక్కువగా మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉండటం వల్ల ఇతని మోకాళ్ళు ఎట్లా అయినాయి అంటే ఒంటె మోకాళ్ళలో మారిపోయినాయి అన్నారు. అంటే ఒంటె మోకాళ్ళు కాయలు కాసి ఆ చర్మం కణుతుల కింద కట్టి ఆ మోకాళ్ళ దగ్గర ఉంటుంది లావుడు. అట్లా యాకోబు మోకాళ్ళు అట్లా మారిపోయినాయి. అంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం ఎక్కువగా అలవాటు చేసుకున్నటువంటి వాడు. అందుకనే ఈ యాకోబుకి ఏమన్నదంటే ఒంటె మోకాళ్ళు గలవాడనేటువంటి బిరుదు ఈ యాకోబు కలిగి ఉన్నాడు. దానిని చరిత్రకారులైనటువంటి హేగి జోసెఫ్ అనేటువంటి వారు దీనిని చరిత్రలో వ్రాయడం జరిగింది. ఇది ఈ పత్రిక రాసినటువంటి యాకోబు యొక్క చరిత్ర. ఈ యాకోబును క్రీస్తు శకము 62-66 సంవత్సరాల మధ్య కాలంలో ప్రధాన యాజకుడు అయినటువంటి అన్నయ్య శాస్త్రులు పరిచయులు యాకోబు మీద అసూయతో రాళ్లతో కొట్టి చంపించేశారు. ఇతడు కూడా క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించినటువంటి వాడు. ఇతను కూడా రాళ్లతో కొట్టి ప్రజలు చంపుతున్నప్పుడు స్తెఫను ఏ రీతిగా అయితే శత్రువుల కొరకు ప్రార్థన చేశాడో అదే రీతిగా ఇతను కూడా శత్రువుల కొరకు ప్రార్థన చేసి హతసాక్షి అయినట్లుగా చరిత్రలో లిఖితమైంది. ఇది ఈ యాకోబు గారి యొక్క చరిత్ర. ఈ యాకోబు ఏమని మాట్లాడుతున్నాడు, అసలు ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే ఆ మొదటి వచనంలోనే కనబడుతుంది. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్యదేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. 12 గోత్రముల వారికి అంటే ఇశ్రాయేలు యోధా ప్రజలకు, అంటే క్రైస్తవత్వంలో యేసు ప్రభును అంగీకరించిన తరువాత క్రైస్తవులుగా మారిన తరువాత ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ఆ యూద ప్రజలు లేక ప్రధానులు శాస్త్రులు పరిచయుల వల్ల లేక ఆ దేశాన్ని వెళ్తున్నటువంటి రోమీల ఇబ్బందుల పరిస్థితులను బట్టి 12 గోత్రములో ఉన్నటువంటి విశ్వాసులు చెదిరిపోయారు. ఎక్కడికి చెదిరిపోయారంటే తమది కాని దేశాలకు చెదిరిపోయారు. అదే అన్య దేశములందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి. అంటే వీళ్ళందరికీ చెదిరిపోయినటువంటి 12 గోత్ర విశ్వాస ప్రజలకు ఉత్తరం రాస్తూ వారిని ధైర్యపరుస్తున్నాడు. ఏమనంటే ప్రభువును నమ్మి విశ్వసించి వెంబడించి శ్రమలు శోధనలు కలుగగా వాటిని తట్టుకోలేక, అంటే వాళ్ళు పెడుతున్నటువంటి ఆ హింసలు తట్టుకోలేక చెదిరిపోయి ఆదరణ లేని క్రైస్తవులకు ఈ ఉత్తరం రాశాడు. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా సిలువ వేసినప్పుడు 12 మంది శిష్యుల పరిస్థితి కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడైతే వాళ్ళు బంధించారో 12 మంది శిష్యులు కూడా చెదరిపోయారు. యేసుక్రీస్తు ప్రభువుకు చేస్తున్నటువంటి ఆ చిత్రహింసలను చూసి తట్టుకోలేక చెదరిపోయారు. అట్లాగే ప్రభువును అంగీకరించినటువంటి క్రైస్తవులకు ఆ యొక్క రోమా ప్రభుత్వంలో ఆ యూదుల ప్రధానుల సమక్షాలలో మరి మెస్సయ్యగా క్రీస్తును అంగీకరించినందుకు వాళ్ళకు పెడుతున్నటువంటి ఆ హింసలు తట్టుకోలేక అన్య దేశాలకు పారిపోయారు క్రైస్తవులైనటువంటి వారు. వారి అందరినీ ధైర్యపరుస్తూ రప్పిస్తున్నట్లుగా ఈ ఉత్తరం
వ్రాయబడి ఉంది. శ్రమలు కలిగినప్పుడు శ్రమను గురించి ఆలోచించడం, దుఃఖించడం, తప్పించుకునేటువంటి మార్గాలు ప్రయత్నించడం సహజమే. కానీ యాకోబు ఉద్దేశం ఏంటంటే క్రీస్తును కలిగిన వారి స్వభావము ఇది కాదు అంటున్నారు. సామాన్యంగా లోకంలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏమిటంటే శ్రమలు కలిగినప్పుడు శ్రమను గురించి ఆలోచించడం, దుఃఖపడడం, వేదన చెందడం, దీని నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచన చేసి తప్పించుకునే మార్గం ఎన్నుకోవడం అది సహజంగా మానవుల యొక్క నైజం. కానీ యాకోబు ఏమంటున్నాడంటే ఇది క్రైస్తవుల యొక్క స్వభావం కాదు అంటున్నాడు. క్రైస్తవులు అలా మారిపోవలసింది కాదు. శ్రమ కలిగినప్పుడు సహించుట, శ్రమ కలిగినప్పుడు సంతోషించుట క్రైస్తవ పుట్టుక అంటున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే మనము దేవుని వాక్యం ద్వారా జన్మించాము. చూడండి 18వ వచనం అంటాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండనట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. వాక్యము ద్వారా కన్నాడు. యేసుక్రీస్తునందు మనల్ని కన్నాడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు మనం వాక్యము ద్వారా జన్మించాం కాబట్టి ఆ వాక్యమే మనల్ని రక్షిస్తుంది. అంటే ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడు కాబట్టి మీరు చెదరిపోయి పారిపోవలసినటువంటి పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళని ఏం చేస్తారంటే ధైర్యపరుస్తున్నారు. ఇది యాకోబు ఉత్తరం యొక్క సాదృశ్యం. అందుకనే దేవుని వాక్కు మానవులకు ఇవ్వబడినటువంటి పరసంబంధమైనటువంటి దైవ వరం. దేవుని వాక్కు అదే కదా 21వ వచనం మనం చదివాము. మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యము అంటే యేసు ప్రభు. వాక్యం ఏమైంది? యేసు ప్రభు అయిన అంటే యేసు ప్రభు మనకివ్వబడినటువంటి పరసంబంధమైనటువంటి ఇవి. పరసంబంధమైన అంటే పరలోక సంబంధమైనది, దేవుని యొద్ద నుంచి వచ్చినది. 1వ అధ్యాయము 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవియు అంటే దేవుడిచ్చుచున్నటువంటి అన్ని మంచి ఈవులే. దేవుడు చెడ్డ ఈవులు అన్నడును యువల. దేవుడు ఎప్పుడు మంచి ఈవులు వేస్తారు, మంచి కృపావరాలు వేస్తారు, మంచి ఆశీర్వాదాలు వేస్తారు. తన పిల్లలు ఎప్పుడు క్షేమముగా ఉండాలని కోరుకునేటువంటి వాడే కానీ ఎప్పుడు తన పిల్లలు హింస అనుభవించాలని కానీ శ్రమల పాలవ్వాలని కానీ దేవుడు ఎప్పుడు ఆలోచన చేసేటువంటి వాడు కాదు. అయితే తన పిల్లలు ఆయన మాటను వినక చెడు త్రోవను వెళ్ళినప్పుడు సహజంగా ఒక కుటుంబంలో తండ్రి బిడ్డలు చెప్పిన మాట విననప్పుడు ఏ రీతిగా అయితే వాళ్ళని దండించి మంచి మార్గంలోనికి తిప్పుకుంటాడో అదే రీతిగా తండ్రి అయినటువంటి దేవుడు కూడా తన పిల్లలైనటువంటి వారు మార్గము తప్పినప్పుడు వాళ్ళను కొన్ని రకాల వారు సహించగలిగేటువంటి శ్రమల ద్వారా వాళ్ళను మరలా దేవుని వైపు తిప్పుకుంటూ ఉంటారు. అంతేగాని దేవుడు ఎప్పుడు మానవులకు లేక తన పిల్లలకు చెడ్డ ఈవులు ఇచ్చేటువంటి వాడు కాదు. దేవుడు ఎప్పుడు మంచి ఈవులు ఇచ్చేటువంటి వాడైనాడు. కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై అంటే పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏ లోపము లేనిది, ఏ లోపము లేని వాటిని దేవుడిస్తాడు. దేవుడిచ్చేటువంటి ఈవులకు ఎటువంటి పాపపు రంగు ఉండదు, అంటే ఎటువంటి చీకటి ఉండదు. అవి వెలుగు సంబంధమైనవి. దేవుడిచ్చేటువంటి ఈవులు అంటే కృపావరాలు కానీ దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు కానీ దేవుడు చూపించినటువంటి మార్గము కానీ అది వెలుగులోనికి నడిపించేటువంటి మార్గాలు అవుతాయి. కానీ ఎప్పుడునూ పాపానికి అవి నడిపించు. దేవుడు చూపించేటువంటి ప్రతి మార్గము కూడా అది మంచిలోనికి నడిపించేటువంటి విధానమునే చూపిస్తూ ఉంటాయి. అందుకనే అక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును.
దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి మంచి ఈవులు. అయితే మనుషులు దేవుడిచ్చిన వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నారు. దేవుడిచ్చింది మంచి కొరకు, మానవులు దాన్ని దేని కొరకు ఉపయోగించుకుంటున్నారంటే వారి స్వలాభం కొరకు ఉపయోగించుకుంటున్నారు. అంటే సొంత ప్రయోజనం కొరకు ఉపయోగించుకుంటున్నారు. దేవుడిచ్చినటువంటి ఈవులను దేవుడి కొరకు ఉపయోగించక తన స్వలాభం కొరకు ఉపయోగించుకుంటున్నారు. అందుకనే 13వ వచనంలో చూడండి, దేవుడు కీడు విషయమై శోధింపబడినాడు, ఆయన ఎవరిని శోధించడు గనక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచును అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అంతేగాని దేవుడు ఎన్నడను మరి వ్యర్థమైనటువంటి ఈవులు ఇచ్చేటువంటి వాడు కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని నిండు హృదయంతో ప్రేమించాడు. తన పోలికతో చేసుకున్నటువంటి మానవుని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఈవులలో ఏ లోపమో లేదు. కానీ మానవుడు ఏం చేస్తాడంటే దేవుడు ఇచ్చినటువంటి వాటిని దుర్వినియోగం చేసి వాటిని పాపానికి అవకాశాలుగా మార్చుకుంటున్నారు. ఈ అపరాధం ఎవరిది? దేవునిదా? కాదు. ఎవరిది? దానిని పాడు చేసుకున్నటువంటి మానవుడదే. ఈ వరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటున్నాడంటే జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి వచ్చుచున్నవి. జ్యోతిర్మయుడు అంటే నిత్యము ప్రకాశించేటువంటి ప్రకాశమానమైనటువంటి కాంతిలో నివాసము చేసేటువంటి వాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి ఆ 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. సమీపింపరాని తేజస్సులో అంటే ఏ మానవుడు ఆయన నివసించుచున్నటువంటి ఆ ప్రదేశంలోనికి వెళ్ళలేడు. అంటే ఎవరు సమీపించలేరు. అంత తేజస్సులో, అంత వెలుగులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన యొద్ద నుండి వచ్చినటువంటి వెలుగే ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువు. అందుకని అంటున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు ఎక్కడి నుంచి వస్తుందంట? జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యొద్ద నుండి వచ్చినటువంటి వెలుగు చీకటి బ్రతుకులకు వెలుగునిచ్చుటకు ఈ లోకములోకి దేవుడు పంపించినటువంటి పరసంబంధమైనటువంటి ఈవి, పరసంబంధమైనటువంటి వరము. ఆ వెలుగును మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి ఆ 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశింపజేసెను. పరసంబంధమైనటువంటి అంటే పరలోక సంబంధమైనటువంటి ఆ ఈవి, పరలోకము నుంచి వచ్చినటువంటి దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆ వెలుగు ఏం చేస్తుంది అని అంటే
అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మా హృదయములలో ప్రకాశించెను అంటే మన హృదయములో ప్రకాశించుచు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించును. తండ్రి అయిన దేవుని యందు ఏ మార్పును లేదు అనేటువంటి మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయము మరి చివరి లైన్లో చూసినప్పుడు ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల కలుగు ఛాయ అయినను లేదు. ఆయనలో ఏ మార్పు లేదు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు 23:19వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. అబద్ధమాడుటకు దేవుడు మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. అంటే మానవుడిలో మార్పు ఉంటుందేమో. ఒకవేళ చేస్తానని చేయకపోవచ్చు, చేయనని చేయవచ్చేమో. కానీ దేవునిలో ఎటువంటి మార్పు లేదు. ఆయన నిత్య స్థిరత్వము కలిగిన వాడు. ఆయన ప్రారంభములో ఎలా ఉన్నాడో ఆయన అంతములో కూడా అలాగే ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, అంటే ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయనలో ఏ మార్పును లేదు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు 15వ అధ్యాయము 29వ వచనాన్ని చూసినప్పుడు మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఇశ్రాయేలులకు రక్షణ కారణమైనటువంటి వాడు నరుడు కాదు. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అంటే ఆయనలో ఏమాత్రమును చీకటి లేదు. ఆయనలో ఏమాత్రమును ఎటువంటి నీడ లేదు, ఎటువంటి ఛాయ లేదు. దాన్ని అంటున్నాడు, జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమన వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయనలో ఎటువంటి మార్పు లేదు. ఆయన నిరంతరము ఒకే స్థితిని కలిగి ఉన్నటువంటి వాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అంటున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసినటువంటి దేవుడు తరువాత దావీదుతో ప్రమాణం చేస్తున్నాడు. ఏమనంటే నీ సింహాసనం ఎన్నటికి లయము కాదు, నీ సింహాసనం మీద రాజు ఉండక మానడు. ఈ యొక్క యూదా గోత్రమును నేను వెన్నడను నశింపచేయను. మరి ఇది చెదరిపోయినప్పటికీ మరలా నా కృప చేత చెదరిపోయిన వారినందరినీ తిరిగి సమకూర్చి మరలా ఏ స్థలమునైతే మీకు ఇస్తానని అదే స్థలంలో మిమ్మల్ని స్థిరపరుస్తానని చెప్పినటువంటి ఆ ఒక్క మాటను బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని అంటే యెహోవానైన నేను మార్పు లేని వాడును కనుక, అంటే నేను మాట ఇస్తే దాన్ని నెరవేర్చువాడును కనుక యాకోబు సంతతి వారైన మీరింకా బ్రతుకున్నారు. మీరింకా లయము కాకుండా దేవుడి ప్రజలుగా, ఇశ్రాయేలు ప్రజలుగా, యూదా ప్రజలుగా మీరింకా బ్రతికి ఉన్నారంటే కేవలము నేను మాట ఇచ్చాను కనుకనే అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అందుకనే క్రీస్తు యేసునందు విశ్వాసం ఇచ్చిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరము. అంటే మాట ఇచ్చి మాట తప్పనటువంటి వాడు, ఏ ఛాయ గాని ఏ చంచలత్వము గాని లేనటువంటి దేవాది దేవుడటువంటి జ్యోతిర్మయుడటువంటి తండ్రి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఈవి ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు
నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయన మనకు అనుగ్రహించినటువంటి వరము. ఆయన ద్వారానే, అంటే యేసుక్రీస్తు ద్వారానే, అంటే వాక్యము ద్వారా దేవుని సృష్టిలో ప్రథమ ఫలముగా ఉండుటకు దేవుని సంకల్ప ప్రకారము క్రీస్తు సువార్త ద్వారా మనల్ని కన్నారు. క్రైస్తవులు ఎలా పుట్టారు అని అంటే, క్రైస్తవుడు ఎలా పుడుతున్నాడు అని అంటే, ఎలా పుట్టారు క్రైస్తవులు? తల్లి గర్భములో నుంచి పుట్టిన జన్మ కాదు క్రైస్తవత్వానికి ప్రాముఖ్యమైనది. ఏ జన్మ? వాక్యము ద్వారా పుట్టినటువంటి రెండవ జన్మ, క్రొత్త జన్మ. ఆ క్రొత్త జన్మే వాక్యము ద్వారా పుట్టినటువంటి నీ బ్రతుకు. ఎందుకంటే మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ కనబడుతుంది, ప్రథమ ఫలముగా ఉండుటకు తన సంకల్ప ప్రకారము క్రీస్తు సువార్త ద్వారా మనల్ని కన్నారు. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు అర్థమవుతుంది. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా అంటే యేసుక్రీస్తును ఎందరు అంగీకరించిరో వారందరికీ తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తును ఎవరైతే తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులగుటకు, దేవునికి పిల్లలగుటకు అధికారం అనుగ్రహించారు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. వీరు ఆత్మ సంబంధముగా జన్మించినటువంటి పిల్లలు. క్రైస్తవులు దేని ద్వారా జన్మిస్తున్నారంటే వాక్యమైనటువంటి క్రీస్తు ద్వారా జన్మించారు. వాక్యమైనటువంటి క్రీస్తు ద్వారా దేవుడు సృజించినటువంటి యావత్ సృష్టిలో మానవుని ఎప్పుడు చేశాడు? సృష్టి అంతా చేసిన తర్వాత 6వ దినాన చివరిలో మానవుడు చేశాడు. కానీ దేవుడు మానవుణ్ణి ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు అంటే సమస్తమంతటి కంటే పైన ఉంచాలనుకుంటున్నాడు. అంటే ముందు చేసిన వాటి కంటే మొదటి పంటగా నీవు ఉండాలనుకుంటున్నాడు. అందుకనే వాక్యము ద్వారా నేను కన్నాడంట. అంటే ఏ పాపము లేకుండా పవిత్రముగా నేను చూడాలని దేవుడు అనుకుంటున్నాడు. నిన్ను పరిశుద్ధపరచుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. నా ప్రియ దేవుని సంఘమా, దేవుని వలన పుట్టిన వారు ఎట్లా అంటే శరీరేచ్ఛ వలన కానీ, మనుష్యేచ్ఛ వలన కానీ, రక్తముల వలన పుట్టిన వారు కారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడెలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనయ్యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. క్రైస్తవుడు రక్తము వలన గాని, శరీరేచ్ఛల వలన గాని, మనుష్యేచ్ఛల వలన గాని పుట్టినవాడు కాడు. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యము ద్వారా పుట్టినవాడే క్రైస్తవుడు. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూసినప్పుడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక,
అక్షయమైన బీజం అంటే ఎన్నడూ పాడుగానిది. క్షయమైనదంటే పాడైపోయేది, అక్షయమైనదంటే పాడుగానిది. అందుకని మీరు క్షయ బీజము నుండి కాక, అంటే పాడైపోయేటువంటి బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. దేవుని వాక్యము ద్వారా పుట్టారు కాబట్టి అందుకనే యాకోబు ఏమంటున్నాడంటే, మీ ఆత్మలకు రక్షణార్థమైనటువంటి 21వ వచనం యాకోబు మొదటి పత్రిక, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును అంగీకరించాలి. సమస్తమైన కల్మషము, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని, అంటే మీరు క్షయబీజము నుంచి పుట్టిన వారు కారు, శాశ్వతమగు దేవుని వాక్యము వలన అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనక మీరేం చేయాలి అంటే సమస్త కల్మషాన్ని తీసివేయాలి. విర్రవీగుచున్నటువంటి మీ దుష్టత్వమును మీరు విసర్జించాలి. విసర్జించడం అంటే విడిచిపెట్టడం. దేనిని? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మునుపు అంటే ఎప్పుడు? అది మునుపు అనంటే ప్రభువులో మనము ప్రభువుతో కలిసి మరణించక మునుపు, ప్రభువులో మరణించి నూతన జన్మ ఎత్తక మునుపు, యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించక మునుపు, అది నీ గత జీవితం. అంది అంటున్నాడు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, అంటే నీవు అక్షయ బీజములో నువ్వు పుట్టక మునుపు, క్రైస్తవుడిగా నీవు క్రీస్తును అంగీకరించక మునుపు ప్రవర్తన విషయంలో నువ్వు ఉన్నావు. మోసకరమైనటువంటి దురాశలు నువ్వు చేశావు, దురాశలు కలిగి ఉన్నావు. చెడిపోయేటువంటి చెడు ప్రవర్తనను కలిగి ఉన్నావు. అనేకమైనటువంటి లోక సంబంధమైన క్రియల చేత నీవు ఉన్నావు. అయితే మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వరూపమును. దేవుని పోలిక, దేవుని పోలిక అంటే సాక్షాత్తు క్రీస్తు పోలికలోకి మార్చడమే. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అంటే, పౌలును చూస్తే క్రీస్తును చూసినట్లా అంటే కాదు, పౌలే కనబడతాడు. కానీ పౌలు ప్రవర్తనలో ఎవరు కనబడతారు? పౌలు మాట విధానంలో ఎవరు కనబడతారు? పౌలు యొక్క విధి విధానాలలో ఎవరు కనబడతారు? పౌలు శ్రమలను సహించడంలో ఎవరు కనబడతారు? అంటే పౌలు క్రీస్తును ప్రత్యక్షపరుస్తాడు. పౌలు జీవితంలో ఎవరు కనబడతారంటే క్రీస్తు కనబడతారు. అంటే క్రీస్తు పాపుల కొరకు ఏ రీతిగా ఆయన మరణించాడో, క్రీస్తు ఇతరులను రక్షించడానికి తన్ను తాను ఎలా అర్పించుకున్నాడో, ఇదిగో అట్టి స్థితిని కలిగి నేను ఉన్నాను. నేను ప్రభును పోలి నడుచుకుంటాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటే, మనము కూడా ఎవరిని పోలి నడవాలంటే పౌలు ఏ క్రీస్తునైతే పోలి నడుచుకున్నాడో ఆ క్రీస్తుని మనం కూడా ధరించుకోవాలి. అంటే క్రైస్తవుడు అనబడినటువంటి మనల్ని చూసినప్పుడు సమాజానికి మనలో ఎవరు కనబడాలి అని అంటే క్రీస్తు కనబడాలి, మనలో యేసు ప్రభు కనబడాలి. అది ప్రభువును ధరించుకోవడం అనంటే నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ధరించుకోవాలి. ఎక్కడ ధరించాలి దీన్ని? ఎక్కడ ధరిస్తే ఆ రూపం బయటకు వస్తుంది?
ఎక్కడ యేసు ప్రభు రూపము మన బాహ్యమైన రూపములో కనబడాలి అని అంటే ఇతరులకు అసలు ఎక్కడ ధరించాలి నవీన స్వభావమును అని అంటే యాకోబు ఏమని మాట్లాడుతున్నాడంటే లోపల నాటబడి ఎక్కడ లోపల అంటే హృదయములో. ఎక్కడ నాటబడాలి దేవుని వాక్యము? హృదయములో నాటబడాలి. దేవుని వాక్యము పెదాల మీద ఉంటే కాదు. అందుకనే సామెతల గ్రంథంలో మాట్లాడుతూ మీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకోండి అంటాడు. దేవుని మాటలు ఎక్కడుండాలంటే హృదయములో ఉండాలి, హృదయంలో ముద్రించబడాలి. అందుకనే యాకోబు అంటున్నాడు, సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానేయండి. కల్మషము అంటే ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటి ప్రతి క్రియ, ప్రతి పనిని, నీ విశ్వాస జీవితానికి హాని కలిగించేటువంటి ప్రతి క్రియను నీ విడిచిపెట్టాలి. విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును విడిచిపెట్టి లోపల నాటబడి అంటే మీ హృదయంలో నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. లోపల నాటబడి అంటే హృదయంలో. మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానం చెప్పారు. ఒకడు విత్తనాలు చేత పట్టుకుని విత్తనాలు చల్లుకుంటూ పోతున్నాడు. ఈ విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినప్పుడు ఆ విత్తనాలు చల్లుతున్నప్పుడు కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్నేమో రాతి నేల మీద పడ్డాయి, కొన్నేమో ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్నేమో మంచి నేల మీద పడ్డాయి. ఈ ఉపమానం చెప్పిన తర్వాత శిష్యులకు అర్థం కాలేదు. ఏంది ప్రభువా, నువ్వు చెప్పినటువంటి ఆ విత్తనాల ఉపమానం ఏంటో మాకు అర్థం కాలేదు, దాని విషయం మాకు చెప్పయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పడం మొదలుపెట్టారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం నుంచి చూసినప్పుడు, విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవను. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. అంటే దేవుని సువార్త నీకు వినిపించబడుతున్నప్పుడు, దేవుని సువార్త నీ హృదయానికి తాకుతున్నప్పుడు దానిని నీవు వినక నిర్లక్ష్యము చేస్తే, నీవు విననప్పుడు విత్తబడుతున్నటువంటి ఆ వర్తమానము నీకు ప్రయోజనకరము కాకుండా నీ హృదయంలోని చెప్పవాలు ఏం చేస్తున్నాడంటే దాన్ని తీసివేస్తున్నాడు, అంటే ఎత్తుకుపోతున్నాడు. వీరిని ఏమంటున్నాడంటే త్రోవ పక్కన పడిన వారు వీరే అంటున్నాడు. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించును. వింటారు, అంగీకరిస్తారు, కానీ అక్కడ ఏమీ లేదంటే అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచిన గాని వాక్యము నిమిత్తము శ్రమయను హింసయను కలుగగా అభ్యంతరపడును. రాతి నేల అంటే వాక్యం వింటారు, దానిని హృదయంలోనికి ఆస్వాదిస్తారు, కానీ కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు వాక్యాన్ని ఫలింప చేయడానికి ఇష్టపడరు, వాక్యాన్ని అనుసరించడానికి ఇష్టపడరు, వాక్యం నుంచి తప్పిపోతూ ఉంటారు. రాతి నేలను పడినటువంటిది అలా ముండ్ల పొదలలో పడడం, ఇట్లా మంచి నేలను పడేటువంటి విత్తనాల గురించి చెప్పాడు. విత్తనాలు అనంటే దేవుని వాక్యము. మంచి నేలను పడినటువంటి విత్తనాలను మనం చూసినప్పుడు వాక్యము విని గ్రహించువాడు మంచి నేలను పడినటువంటి విత్తనాన్ని పోలి ఉన్నాడు. అది ఏం చేస్తుందంటే అట్టివాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. దేవుని వాక్యము ఎవరైతే విని, ఎవరైతే గ్రహించి దాని హృదయంలో భద్రం చేసుకుంటారో ఆ హృదయంలో దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఫలిస్తుంది. నీ హృదయాన్ని పరిశుద్ధముగా మార్చేస్తుంది. నీ హృదయంలో నుంచి నువ్వు పలికేటువంటి మాటలో, నీ మాటలలో యేసు ప్రభు కనపడతాడు ఇతరులకు.
నీ ఆలోచనలో యేసు ప్రభు కనబడతాడు ఇతరులకు. నువ్వు చేసేటువంటి పనిలో దేవుణ్ణి ప్రత్యక్షపరచగలవు. ఎప్పుడు అనంటే నీ హృదయములో దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వాలి. దేవుని వాక్యము నీ హృదయములో నాటడానికి నీవు అవకాశం ఇవ్వాలి. దేవుని వాక్యం నీ హృదయంలో నాటబడి అది వేరు తన్నుకుని ఫలించాలి. అది ఫలించాలి అంటే నువ్వు ప్రతి నిత్యము దేవుని వాక్యాన్ని చదువుతూ నీ బ్రతుకును సరిదిద్దుకుంటూ ప్రార్థన పూర్వకంగా విశ్వాస జీవితాన్ని నువ్వు గడపాలి. అందుకనే యాకోబు పత్రిక కారుడు ఏమంటున్నాడంటే, మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుని వాక్యం పనిచేయటకు మీ హృదయములను అర్పించాలి. దేవుని వాక్కు ప్రతి మానవుని హృదయములో నుండి ఎప్పుడైతే దేవుని వాక్యానికి నీ హృదయంలో చూపిస్తావో నీ హృదయములో ఉన్నటువంటి చీకటిని పారదోలుతుంది, నీ పాపములను కడిగేస్తుంది, నీ యొక్క అపవిత్ర ఆలోచనను నీ యొద్ద నుంచి తీసివేస్తుంది. నీ యొక్క తలంపులలో, నీ యొక్క ఉద్దేశాలలో, నీ యొక్క ఆలోచనలలో, నీ యొక్క క్రియలలో సమస్తమన్నింటిలోనికి వాక్యము అది ప్రవేశించి నిన్ను పవిత్రపరుస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడుగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటిస్తే, దేవునికి నీ హృదయములో స్థలాన్ని నీవిస్తే, నీ హృదయం అనే ఆ భూమి మీద దేవుని వాక్యం అనే విత్తనము నాటడానికి నీవు అవకాశం ఇస్తే అదేం చేస్తుందంటే నీ బ్రతుకునే మార్చేస్తుంది, నీ బ్రతుకునే పవిత్రపరుస్తుంది. నీవు పూర్వము అనుసరించినటువంటి నీ పాత స్వభావాన్ని అది నూతన పరుస్తుంది. నీ పాపపు క్రియలు, నీ పాపపు తలంపులు, నీ పాప ఉద్దేశాలు, నీవు చేసినటువంటి దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి దుర్మార్గపు క్రియను అది కడిగివేసి నిన్ను నూతనమైనటువంటి స్థితిలోనికి నిన్ను మారుస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాలను దేవునికి సమర్పించాలి. అదే యాకోబు అంటున్నాడు, శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, శోధనలు వస్తాయి, అయినప్పటికీ ఇట్లా చెదిరిపోవట క్రైస్తవుల యొక్క విధానం కాదు. మన ఆత్మను రక్షించేటువంటి దేవుని వాక్యానికి హృదయంలో చోటివ్వండి. మీ హృదయంలోనికి దేవుణ్ణి ఆస్వాదించండి అని యాకోబు మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టి వినిన వాక్యము ఎప్పుడైతే హృదయంలోనికి వెళ్ళడానికి నీవు అవకాశం ఇస్తావో ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తి హృదయములో విశ్వాసాన్ని రగిలిస్తుంది. కాబట్టి నీవు ఇంతవరకు ఒకవేళ యేసు ప్రభుని గూర్చి నువ్వు తెలుసు కొనని వాడవైతే, ఇంకా యేసు ప్రభుని గూర్చినటువంటి సత్యము ఎరుగని స్థితిలో గనక నీవుంటే ఈ సమయంలో దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. దేవుని వాక్యానికి నీ హృదయం అర్పించు. దేవుని వాక్యం వినడానికి నీ చెవిలి, దేవుని వాక్యము నీతో ఏమి మాట్లాడుతుందో వినడానికి ఆసక్తి కలిగి ఉంచు. అందుకని అంటున్నాడు యాకోబు పత్రికలో చూడండి, వినుటకు 19వ వచనం, నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడును వినుటకు వేగిరపడువాడును. వినుటకు తొందరపడాలి. సర్వసాధారణంగా మనుషులు చేసేటువంటి భయంకరమైనటువంటి తప్పిదం ఏమిటంటే, ఎవరైనా ఏదైనా ఒక సమస్య చెబుతున్నప్పుడు లేకపోతే ఒక పరిష్కారం చెబుతున్నప్పుడు ఎదుటివాడు వినాలి. వినరు. అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో అది అవకముందే మధ్యలో మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. ఏదైనా సరే అది లోక సంబంధమైనటువంటి పరిష్కారమైన దేవుని వాక్యము అనేటువంటి ఈ డిస్కషన్ అయినా లేకపోతే ఒక దైవజనుడు బోధించేటువంటి బోధలోనైనా నీవు ముందేం చేయాలి అంటే వినాలి. వినడానికి తొందరపడాలి, వినడానికి వేగిరపడాలి. తరువాత మాటలాడుటకు నిదానించువాడును. మాట్లాడేటప్పుడు కూడా నిదానం కలగాలి,
వంకర టెంకరగా అర్థంగా నోటికి ఏదో వస్తుంది మాట్లాడకూడదు. ఏం మాట్లాడుతున్నావో కూడా ఆలోచన చేసుకోవాలి. అక్కడ జరిగేటువంటి సందర్భాన్ని బట్టి మాట్లాడాలి, జరిగేటువంటి ప్రక్రియను బట్టి నువ్వు మాట్లాడాలి. ఈ విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక్కవేళ నీవు ఇంకా దేవునికి నీ హృదయాన్ని ఇవ్వనటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటే ఈ సమయంలో దేవుడు నీకు ఆహ్వానిస్తున్నాడు. ఏమంటే నీ హృదయంలోనికి నీ ఆత్మను రక్షించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి నా వాక్కుకు నీవు అవకాశం. దేవుని మాటకు ఎప్పుడైతే నీవు అవకాశం ఇస్తావో అది ఏం చేస్తుంది అనంటే నీలో ఉన్నటువంటి అవిశ్వాసమును తీసివేసి విశ్వాసమును నీలో రగిలిస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం మాట్లాడుతుంది, వినుట వలన విశ్వాసము కలుగును. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడతావో నీ హృదయంలో ఆ వాక్యము విశ్వాసాన్ని రగిలిస్తుంది. ఆ విశ్వాసము నిన్ను రెండవ స్టెప్ ఏం చేస్తుందంటే దేవునికి సమీపంగా నడిపిస్తుంది. అంటే దేవుని సన్నిధికి నిన్ను నడిపిస్తుంది. దేవుని మాటను వినడానికి నీ హృదయాన్ని ఇస్తే, దేవుని మాటను వినగలిగితే రెండవ స్టెప్ ఏం చేస్తుందంటే నిన్ను దేవునికి దగ్గరగా నడిపిస్తుంది, దేవునికి సమీపముగా నిన్ను అది మారుస్తుంది. ఫలితంగా నువ్వేం చేస్తావనంటే పశ్చాత్తాపంలోనికి నడిపించబడతావు. అంటే నీ వ్యక్తిగత పాపములను, నీ తెలిసి తెలియక చేసినటువంటి పాపములను బట్టి, దేవుని ఎడల జరిగించినటువంటి అపవిత్రతను బట్టి పశ్చాత్తాపడతావు. పశ్చాత్తాపము ఎప్పుడైతే నీలో కలుగుతుందో దానిని మారు మనస్సు అంటారు. ఎప్పుడైతే మారు మనస్సు నీలో కలుగుతుందో నువ్వు 4వ స్టెప్ ఎక్కడికి వెళ్తావనంటే నీ పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములోనికి నువ్వు ప్రవేశించబడతావు. నీ పాప క్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి నువ్వు ప్రవేశిస్తావో నీలోనికి ఏ రూపం వస్తుంది అంటే ఒక నూతనమైనటువంటి నవీన స్వభావాన్ని ధరించుకుంటావు. అప్పుడు నీవు సంపూర్ణ క్రైస్తవుడిగా, సంపూర్ణమైనటువంటి దేవుని బిడ్డగా నువ్వు మార్చబడి దేవునికి సజీవ సాక్షిగా నిలబడతావు. దేవునికి సజీవ సాక్షిగా నీవు నిలబడతావు. దీనినే యాకోబు గారు అన్య దేశములందు పాడిపోయినటువంటి 12 గోత్రముల విశ్వాసులకు తెలియజేశారు. ఈ సమయంలో నువ్వు నేను కూడా తెలుసుకోవాల్సినదే. ఇంకా దేవుని ఎరిగినటువంటి స్థితిలో నీవు ఉంటే కనుక నీ హృదయాన్ని దేవునికి లోపల నాటబడాలి. నీ హృదయంలో దేవుని వాక్యం నాటబడడానికి నీవు అవకాశం ఇచ్చి చూడు, నీ జీవితమే మారిపోతుంది, నీ పరిస్థితి మారిపోతుంది. నీ అపవిత్రమైనటువంటి జీవితం పవిత్రమైన జీవితముగా మార్చబడుతుంది. కాబట్టి దేవుని వాక్కునకు నీ హృదయంలో చోటు ఇవ్వాలి. నీ హృదయంలో చోటిచ్చి ఎట్లా నీ దేవుణ్ణి నీవు ఆరాధించాలి అంటే మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో, అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. అంటే హృదయాన్ని దేవునికి ఎలా సమర్పించాలి అంటే హృదయంలో ఒక పక్క దేవునికి, ఒక పక్క పాపానికి అవకాశం ఇవ్వకూడదు. ఒక పక్క చర్చికి, ఒక పక్క లోకానికి అవకాశం ఇవ్వకూడదు. హృదయం నీ బ్రతుకు పవిత్రంగా మార్చబడాలంటే పరలోకము నుంచి వచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ దివ్యమైన వెలుగు నీలో ప్రకాశించాలి అనంటే నీవు చేయవలసినటువంటి పని ఏమిటి అనంటే దేవునికి నీ హృదయాన్ని అప్పగించాలి. దేవునికి నీ హృదయాన్ని అప్పగించాలి. ఎలా అంటే పూర్ణముగా నీ హృదయాన్ని అప్పగించాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. పరిపూర్ణంగా హృదయాన్ని సమర్పించాలి. ఎందుకు పరిపూర్ణంగా ఇవ్వాలి అంటే మానవ శరీరములో అన్ని అవయవాల కంటే ఘోరమైనది, భయంకరమైనది ఏంటంటే హృదయం. ఈ హృదయంలో ఆలోచన కలిగితేనే, ఈ ఆలోచన మీ మనసుకు తట్టితేనే
నీ కన్ను చూస్తుంది, నీ చెయ్యి చేస్తుంది, నీ కాలు పాపం యొద్దకు నడుస్తుంది. ఈ హృదయాన్ని కనుక మనం కట్టడి చేయగలిగితే, ఈ హృదయాన్ని కనుక దేవుని వాక్యం చేత మనం కట్టడి చేయగలిగితే పాపం అనేటువంటిది మన దరిదాపులకు కూడా రాదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఎందుకు మనం సేవించాలి, మన హృదయములో దేవునికి పరిపూర్ణంగా స్థానం ఎందుకు ఇవ్వాలంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయమే మానవుణ్ణి అపవిత్రపరుస్తుంది. కాబట్టి ఏదైతే మానవుని అపవిత్రపరుస్తుందో ఆ ప్రదేశాన్ని దేవునికి ఇచ్చేస్తే, ఆ హృదయాన్ని దేవునికి అప్పగిచ్చేస్తే మన జీవితము పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడుతుంది. మన హృదయము దేవునికి పవిత్రంగా అప్పగించబడుతుంది. క్షయమైనటువంటి బీజము నుంచి కాక అక్షయ బీజము నుంచి పుట్టినటువంటి దేవుని పిల్లలుగా నీవు దేవునికి స్వీకరించబడతావు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మాట్లాడుతూ మార్కు శుభవార్త 7వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దైవదూషణయును, అహంభావమును, అవివేకములను వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయములో నుంచి వస్తున్నాయి. అందుకనే నీ ఆత్మను రక్షించగలటకు శక్తి గల వాక్యమును నీ హృదయములో నాటించుటకు, నీ హృదయములో నాటింపజేయుటకు దేవుని వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని యాకోబు మాట్లాడుతున్నారు. లోపల నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరుస్తుంది. పై వేషధారణ దేవునికి అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథములో అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు అననీయ సప్పీరా అనేటువంటి భార్యాభర్తలు ఇద్దరు కనబడతారు. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అననీయ సప్పీరా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు కనబడతారు. హృదయము ఘోరమైన వ్యాధి కలది, హృదయం అన్నింటికంటే మోసకరమైనది అని చెప్పేటువంటి ఆ మాటకు వీళ్ళు చాలా సాదృశ్యంగా కనబడతారు. అలనాడు ఆదిమ క్రైస్తవులు అంటే అపోస్తలుల చేత దేవుని సువార్త ప్రకటింపబడుతూ యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఆదిమ క్రైస్తవ సంఘస్థులు సంఘములో చేర్చబడుతూ వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, యేసు ప్రభునందు విశ్వాసముంచిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిని ఏది తనదని అనుకోనలేదు. వారు కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చుచుండిరి. ఇట్లా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వీళ్ళందరూ దేవుని కృపలో వర్ధిల్లుచు వారికి కలిగినటువంటి చరస్థిరాస్తులను అమ్మి ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనుకోకుండా వాళ్ళకి కలిగినటువంటి ఆస్తి అంతటిని పట్టుకెళ్ళి అపోస్తలుల పాదముల చెంత పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే వాడి అక్కర కొలది ఎవరికి ఏమి అవసరమయ్యేదో అవసరాలకు ఇస్తూ అందరినీ సమానంగా నడిపిస్తూ ఉన్నారు. ఇది చూసినటువంటి అననీయ సప్పీరాలు కూడా మనసు ప్రేరేపించబడిన వారే వాళ్ళకు కలిగినటువంటి పొలాన్ని అమ్మేశారు. హృదయము అన్నింటికంటే మోసకరమైనది అనే మాట కొరకు చెప్తున్నారు. పొలం అమ్మడం వరకు బాగానే ఉంది. వాళ్ళందరికీ కలిగినటువంటి ఉద్దేశం వీళ్ళు కూడా కలిగి ఉండడం మంచిదే. కానీ ఆ డబ్బును ఒకసారి చూసేసరికి, పొలము అమ్మితే వచ్చినటువంటి ఆ ధనమును చూసేసరికి హృదయములో వేరే ప్రేరేపణ కలిగింది వీళ్ళకి. ఏమనంటే, అరే మొత్తం ఇచ్చేస్తే
మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆలోచన కలిగి కొంచెం తీసుకుని దాచుకుని కొంచెం పట్టుకుని వెళ్ళి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. పెట్టినప్పుడు 3వ వచనంలో పేతురు అడుగుతున్నాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతానుడు ఎక్కడ తిరుగుతున్నాడు? హృదయం. సాతానుడు నీ విశ్వాస జీవితాన్ని పాడు చేసేటువంటి ప్రదేశం ఏది అంటే హృదయం. అననీయ సప్పీరాలు తమ పొలమును అమ్మి సంఘములో ఇవ్వడానికి ఇష్టపడ్డారు. కానీ ఈ లోపల వారి హృదయమును పాడు చేసింది ఎవరనంటే అపవాది పాడు చేశాడు. ఎందుకు అనంటే వారు హృదయాన్ని పరిపూర్ణంగా దేవుడికి ఇవ్వాలి. హృదయంలో దేన్ని పెట్టదంటే దేవుడి వాక్యానికి స్థలం ఇవ్వలేదు. వారు స్థలం ఇచ్చుంటే వీళ్ళకంటే ముందు చేసినటువంటి అపోస్తలుల శిష్యులు చేసినట్టుగానే చేసేవాడు, క్రైస్తవులు చేసినట్లుగా. వీళ్ళేం చేస్తారంటే కొంచెం దాచుకుని ఇంతకే పొలం నమ్మేవంటే ఇంతకే పొలం నమ్మేమని ఒక్క అబద్ధము వాళ్ళ జీవితాన్ని ఏం చేసిందంటే మరణానికి తీసుకుపోయింది. అంటే వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే చూడండి, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుడు ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యుద్ధమున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతువని వారితో చెప్పెను. అంటే పైకి అనుకుంటున్నాడు దైవజనులతో అబద్ధం చెప్పారు అనుకుంటున్నాడు. కానీ ఇంతకీ అబద్ధం చెప్పింది ఎవరితో? ఎవరి పేరున ప్రమాణం చేయడానికి తీసుకుని వచ్చావు? ఎవరికి ఇవ్వడానికి వచ్చావు? దేవుని పేరుని ఇవ్వడానికి వచ్చావు. ఇచ్చిన దాంట్లో దేవునికి ఇచ్చేది పరిపూర్ణంగా ఇవ్వాలనుకుంటే లేకపోతే లేదు. అంతేనంటాడు, మొక్కుకొనుట కంటే మొక్కుకొనకుండుట మేలు. నీవు దేవునికి ఇవ్వాలి అనుకుంటే అది వెనుదిరకూడదు, దానికి ఆలోచన చేయకూడదు. అది దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. దేవునికి ఇవ్వాలని తలంపు కలిగి దానిలో మళ్ళీ కొంచెం దాచుకుని కొంచెం ఇస్తే అది నీకు శాపముగానే ఉంది కానీ మేలుగా మాత్రం లేదు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, అననీయ సప్పీరాలు మరణం అవ్వడానికి కారణం ఏంటంటే హృదయంలో దేవునికి స్థలం ఇవ్వలేకపోయారు. అందుకనే హృదయం అన్నింటికంటే మోసకరమైనది. ప్రతి ఉద్దేశం, అది దురుద్దేశం కానీ, దురాలోచన కానీ, మోసకరమైనటువంటి తలంపులు కానీ, చెడు తలంపులు కానీ, నరహత్యమని, వ్యభిచారమని, కామత్వమని, భేదములవని, కలతలవని, ఏదైనా సరే అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయములో నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తుంది. అందుకనే లోపల నుంచి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. కాబట్టి ఆ అపవిత్రత లేనటువంటి హృదయం అనేది మార్చబడడానికి, నీ ఆత్మను రక్షించడానికి ఆ హృదయంలో నాటబడే వాక్యానికి స్థలమే, దేవుని వాక్యానికి స్థలమేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అదే మాటను సువార్త పాఠ్య భాగం కూడా తెలియజేస్తుంది. ఏ రీతిగా అని మనం ఆలోచన చేసినప్పుడు, మీ ఆత్మల రక్షణార్థమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుని వాక్యమును మీ హృదయంలో సాత్వికముతో అంగీకరించండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు చూసినప్పుడు, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళనేడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళినేడల ఆయన మీ యొద్దకు పంపుదు. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. సత్యమును గూర్చి ఒప్పింపజేస్తుంది, యేసుక్రీస్తుని గూర్చి ఒప్పింపజేస్తుంది. యేసుక్రీస్తు వెళ్ళుట ద్వారా పరసంబంధమైనటువంటి శ్రేష్టమైన ఈవులలో మరి ఒక ఈవైనటువంటి జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆత్మ, ఆదరణకర్త, రక్షణార్థమైనటువంటి ఈవి. ఆ ఈవికి వచ్చి ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే లోకమును తన పాపమును ఒప్పుకొన చేయును. లోకమంతట మనుషులను ఒప్పించే పని చేస్తాడు. పరిశుద్ధాత్మను రావడం వల్ల జరిగినటువంటి క్రియ ఏంటంటే, నీ తప్పేంటో నీకు తెలియజేస్తున్నాడు,
నాలో ఉన్న లోపం ఏంటో నాకు తెలియజేస్తున్నాడు. మంచేదో చెడేదో తెలియజేస్తున్నాడు. మంచిని గూర్చి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందే అవకాశం ఇస్తున్నాడు. చెడుని గూర్చి పశ్చాత్తాపపడి నీ పాపములు కడుక్కోవడానికి నీకు ప్రేరేపణ కలుగజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలో మెస్సైకి అంగీకరించలేదు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన ఆరోహణమై తండ్రి యొద్ద నుంచి ఆదరణకర్తను ఈ లోకంలోనికి పంపాడో, ఆయన వచ్చిన తర్వాత ఏమైందనంటే యేసుక్రీస్తే మెస్సయ్య అని పరిశుద్ధాత్మ ఒప్పింపజేసింది. యేసుక్రీస్తుని అంతకుముందు ఒప్పుకోవాలి. 12 మంది శిష్యులను కొందరు ఆయన చేత స్వస్థత పరచబడిన వారు, ఆయన అద్భుతాలు చూసిన వారు, మరణించి తిరిగి లేపినటువంటి లాజరు, వారి యొక్క సహోదరి లాజరు, ఇట్లా కొందరు మాత్రమే ప్రభువుని అంగీకరించారు. కానీ ఎప్పుడైతే ఆదరణకర్త వారి మధ్యలోనికి నడిపించబడ్డాడో, ఆదరణకర్త వచ్చాడో, ఏం చేశాడు అనంటే సర్వలోకమునకు ఈయనే రక్షకుడు అని ఒప్పింపజేశాడు. పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా ఈనాడు యావత్ ప్రపంచము యేసుక్రీస్తే లోకరక్షకుడని అంగీకరించి యావత్ ప్రపంచం ఆయన నామాన్ని మహిమపరచడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఒకప్పుడు త్రాగుబోతుగా ఉన్నటువంటి వారు, ఒకప్పుడు వ్యభిచారిగా ఉన్నటువంటి వారు, ఒకప్పుడు మరి దొంగగా ఉన్నటువంటి వారు, ఒకప్పుడు నరహంతకుడిగా ఉన్నటువంటి వారు, ఒకప్పుడు నానా విధాలైనటువంటి చెడు కార్యాలు చేసి సమాజంలో చెడ్డవాడిగా ఉన్నటువంటి వారు ఈ రోజున ఎంతో పవిత్రంగా బ్రతుకుతున్నారు అంటే, ఎంతో మరి పవిత్రమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు అంటే, సమాజంలో గౌరవాలు కలిగి బ్రతుకుతున్నారు అంటే కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క అపరాధములు వారికి తెలియజేసి వారిని ఒప్పింపజేసి ఆ అపవిత్రత నుంచి వారిని వేరుపరచి యేసులో వారిని పరిశుద్ధపరచి నీతిమంతులుగా మార్చాడు కనుక ఈనాడు క్రైస్తవ సమాజాలలో సాక్ష్యాలు తెలుసుకోండి. ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యాలు చెప్తారు. ఒకప్పుడు నేను చాలా భయంకరమైన పాపిని, కానీ దేవుని వాక్యము నా హృదయాన్ని కదిలించింది అంటే యేసు ప్రభు బోధించినటువంటి సువార్త చెబుతున్నప్పుడు ఆ సువార్తను నీ హృదయంలో నాటింపజేసి నిన్ను పశ్చాత్తాపంలోకి నడిపించేది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింపజేస్తుంది. అందుకనే మనం చూసినప్పుడు యేసుక్రీస్తే నిత్య దేవుడని అది ఒప్పింపజేస్తుంది. మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చూసినప్పుడు యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనని వాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. ఏది పాపము అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవడమే పాపం. క్రీస్తు లోకరక్షకుడని అంగీకరించకపోవడమే పాపం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ఆరోహణం అవడం వలన, ఆయన పరలోకానికి వెళ్ళడం వలన, పరలోకం నుంచి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఈ లోకములోనికి వచ్చి లోకము యొక్క పాపమును, నీతి న్యాయాలను, తీర్పులను గురించి బోధించి వారి యొక్క తప్పులను సరిదిద్ది సత్యములో నుంచి సర్వసత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్మ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదరణకర్త వచ్చినప్పుడు జరిగినటువంటి ఆ ఫలమును మనం చూసినప్పుడు పెంతెకొస్తు దినాన అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు పెంతెకొస్తు దినాన పండుగ దినం వచ్చినప్పుడు మరి శిష్యులందరూ కలిసి ఒక చోట మరి కూర్చున్నప్పుడు వేగముగా వీచు గాలి, బలమైనటువంటి గాలి యొక్క శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చి అగ్ని నాలుకలు విభజించినట్లుగా, నాలుకలు విభజింపబడినట్లు వారికి కనబడి వారి మీద వ్రాలి. వారి మీద వ్రాలినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఏ భాషలు? అన్య భాషలు. అన్య భాషలు అంటే ఏంటో మీకు ఎప్పుడు చాలాసార్లు చెప్పాను. మనది కాని భాష అన్య భాష. మనది కాని భాష అన్య భాష. ఇట్లా వారందరూ
ఆ యెరూషలేములో ఉన్నప్పుడు, మరి అది పెంతెకొస్తు పండగ కనుక ప్రపంచ దేశంలో ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు అందరూ అక్కడ సమకూర్చబడతారు. ఆయా దేశాలలో నివసిస్తున్నటువంటి వారందరూ అక్కడికి వచ్చున్నారు. వచ్చినప్పుడు ఎప్పుడైతే పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ వారి మీదకి అగ్ని నాలుకలు విభజించినట్లుగా వారికి కనబడి వారి మీద వారినప్పుడు, వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి భాషలలో మరి పామరులైనటువంటి ఈ శిష్యులు మాట్లాడడం మొదలుపెట్టారు. అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు ఒక గొప్ప ప్రసంగం చేశాడు, మహాప్రసంగం. ఆ ప్రసంగం చేసినప్పుడు దాదాపు 3000 మంది మారిపోయారు. 3000 మంది యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారు. ఇది ఎవరి ద్వారా సాధ్యమయ్యింది అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా. అంటే పేతురు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నాడో మొట్టమొదటి అద్భుత కార్యం ఇది. శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత ఎప్పుడైతే పేతురు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడో, పేతురు ద్వారా క్రీస్తు సువార్త వింటున్నటువంటి హృదయాలలో పరిశుద్ధాత్మను కార్యం చేయడం మొదలుపెట్టాడు. అంటే వారు చేసినటువంటి తప్పును వారికి తెలిసేలా చేయడం మొదలుపెట్టాడు. చూడండి, ఆ విషయాన్ని మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 36వ వచనం, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. ఇది ఇశ్రాయేలులందరూ రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. ఇది ఆలోచన చేసుకోవాలి. ఇశ్రాయేలులందరూ రూఢిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే మీరు సిలువ వేసి చంపినటువంటి యేసుక్రీస్తునే దేవుడు లేపాడు అని అనేసరికి వాళ్ళందరికీ ఏమైందంటే, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, ఫుట్నోట్ ఏమంటే పొడుచుకుని, అంటే మేము చంపామా యేసు ప్రభువును? అంటే మేమేనా చంపింది? అంటే ఈ సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళ హృదయాలు ఎలా ప్రేరేపించబడ్డాయంటే, అయ్యో మేమెంత పాపం చేసాం, ఈ రక్షకుడినా మేము ఎరుగలేకపోయింది, ఈ యేసు ప్రభువున ఈ మెస్సయ్యను మేము తెలుసుకోలేకపోయిందని వారి హృదయంలో పశ్చాత్తాపడి చేసిన అపరాధమును బట్టి వారు ఏమంటున్నారంటే 37వ వచనం 2వ లైన్లో, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఇట్లా ఎప్పుడైతే వాళ్ళకి చెప్పాడో వాళ్ళు మరి యేసు నందు వారు చేసినటువంటి ఆ పనులను బట్టి వారు పశ్చాత్తాపడి యేసును సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా మనం చూడగలం. ఆ సమయంలో మరి యేసు ప్రభును ఇంచుమించు 3000 మంది పేతురు యొక్క సువార్త ద్వారా యేసు ప్రభును అంగీకరించారు. ఇది పరిశుద్ధాత్మ వచ్చి వారి యొక్క పాపములను, వారి యొక్క నీతి న్యాయములను, లోకము యొక్క తీర్పును గూర్చి వాళ్ళను ఒప్పింపజేస్తుంది. అంటే పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యం ఏంటంటే దేవుని సువార్తను మీ హృదయంలో నాటింపజేసి ఫలింపజేస్తుంది. కాబట్టి మీ హృదయంలో దేవుని వాక్యానికి మనము చోటివ్వాలి. దేవుని వాక్యానికి మన హృదయంలో చోటించినప్పుడు మన జీవితము పవిత్రపరచబడుతుంది. ప్రభువు అంగీకరించేటువంటి మరి ఆత్మగా దేవుడు స్వీకరిస్తాడు. జాగ్రత్తగా చూస్తే యేసుక్రీస్తు ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. అంటే యేసుక్రీస్తు సువార్త ద్వారానే మనం నీతిమంతులుగా, అంటే మనము చేసేటువంటి కార్యాలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడలేదు, కానీ కేవలం యేసు ప్రభు రక్తములో కడుగబడ్డ ద్వారానే మనము ఉచితముగానే నీతిమంతులుగా తీర్చబడ్డాము. కానీ ఏ రీతిగా మన యొక్క ఘనకార్యాల వలన మనము నీతిమంతులుగా తీర్చబడలేదు. మనల్ని నీతిమంతులుగా తీర్చబడడానికే యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి సజీవుడిగా తిరిగి లేపినట్లుగా రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి
మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మన పాపముల నిమిత్తము ఆయన అప్పగింపబడటం వలన, మన పాపములకు వెల యేసుక్రీస్తు చెల్లించటం వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, పరిశుద్ధాత్ముడు వచ్చి మనలోని పాపమును బట్టి, మనలో ఉన్నటువంటి అపవిత్రతను బట్టి, ఈ లోకములో ఉన్నటువంటి చెడును బట్టి, రాబోయేటువంటి తీర్పును బట్టి దేవుని వాక్యము ద్వారా నిన్ను ఒప్పింపజేసి నిన్ను పవిత్రపరుస్తుంది. పరిశుద్ధాత్మ అను వరము పొందిన వారిగా దేవుని వాక్యము ద్వారా నిన్ను మార్చి, దేవుని వాక్యము నీ హృదయములో నాటింపబడిన వారే పరిశుద్ధులుగా ఆత్మ ఫలాలు ఫలించుటకు దేవుని వాక్యం నిన్ను నడిపిస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో ఆత్మ ఫలాలు అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ సమయంలో మీతో మాట్లాడేటువంటి ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నారు. ఆత్మలను రక్షించుటకు, మన ఆత్మల రక్షణార్థమై శక్తిగల దేవుని వాక్యమును మనం ఎలా అంగీకరించాలంటే సాత్వికముతో అంగీకరించాలి. సమస్త కల్మషమును, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును విసర్జించి, మనలో ఎటువంటి అపవిత్రతకు చోటు లేకుండా, పై వచనాల్లో ఏమంటాడంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే మనలో కోపం ఉండక కోపాన్ని తీసివేయాలి, చెడును తీసివేయాలి, మనలో ఉన్నటువంటి విర్రవీగేటువంటి దుష్టత్వాన్ని తీసివేసి సాత్వికముతో అంటే తగ్గింపుతో దేవుని వాక్యాన్ని మనము అంగీకరించినప్పుడు, మనము ఈ సృష్టిలో చేయబడినటువంటి సమస్తములో ప్రథమ ఫలముగా దేవుడు అంగీకరించాలనుకున్నటువంటి ఆ ప్రథమ ఫలముగా నీవు నేను స్థిరపరచబడతాం. కాబట్టి ఇది రక్షణార్థమైనటువంటి శక్తి గల దేవుని వాక్, ఈ స్వార్థ. ఈ వాక్కు ద్వారా పొందుకున్నటువంటి ఆత్మీయ బలాన్ని మనం స్థిరపరచుకుంటూ సమస్త దుష్టత్వమును, కల్మషమును విడిచిపెట్టి దేవుని ప్రథమ ఫలముగా ఉండనట్లు నడుచుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. సమస్త